ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు, పబ్లిక్ యొక్క పర్సెప్షన్ ఎలా ఉంది? ఇప్పుడు ఇందాక మీ అనాలిసిస్ చెప్పారు, ఇంకా చాలా చెప్తారు మీరు. నేను ఒక గంట టైం ఇచ్చినా మీరు అనలైజ్ చేయగలరు, ఐ నో. బట్ ఉన్న టైం దీంట్లో పబ్లిక్ ఎలా ఫీల్ అవుతున్నారు అనే దాని మీద మీ అబ్జర్వేషన్ చెప్పండి. ప్రధానంగా మంది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం కాబట్టి రైతులను దృష్టిలో పెట్టుకోవాలి. ఏ గవర్నమెంట్ మెజారిటీ ఉంటారు కాబట్టి వాళ్ళు. అవును. కానీ రైతుల్లో మాత్రము తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. దానికి ప్రధాన కారణం వచ్చేసి ఏ పంటకు ఆ సమయంలో గిట్టుబాటు ధర లభించడం లేదు. అటు పొగాకు కానీ, మిర్చి కానీ, హార్టికల్చర్ కానీ, మొక్కజొన్న కానీ, జొన్న కానీ, ఉల్లి కానీ, టొమాటో కానీ. కాబట్టి రైతులు పంట పండించడం ఒక ఎత్తు అయితే, అని అమ్ముకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం అనేది చాలా నిరాశతో ఉన్నారు. కాబట్టి ఇది మేజర్ సెట్ బ్యాక్ వచ్చేసేసి ప్రధానంగా వాళ్ళే కాబట్టి రైతులు. రెండవది వచ్చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు. వాళ్ళల్లో వచ్చేసి చాలా ఉడికిపోతున్నారు. వాళ్ళ సమస్యలు ఒక్కటి మెగా డిఎస్ అనేది నిరుద్యోగం సంబంధించి. కానీ ఆల్రెడీ ఉద్యోగులు చేసే వాళ్ళకు, ఉపాధ్యాయులకు వచ్చేసి పిఆర్సి గత పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయకపోవడము, కొత్త పిఆర్సీ ఇవ్వకపోవడము, అరియర్స్ ఇవ్వకపోవడము, డిఎస్ ఇవ్వకపోవడము. కాబట్టి ఉద్యోగుల్లో వచ్చేసి తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఇక మిగతా వచ్చేసి ఇంకా అనేకం చెప్తే కన్నా ఈ యొక్క మద్యము, డ్రగ్స్, గంజాయి, జూదము ఇవి గతంలో ఉన్నాయి, కానీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువని అనిపిస్తుంది. మద్యం వచ్చేసి మండలానికి 4 గంజాయి, డ్రగ్స్ అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి అంటున్నారా మీరు? అది కారణం ఎక్కువ తెలిసేగా దాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు కాబట్టి కావచ్చు, కానీ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు వచ్చేసి గతంలో ఈవెన్ వేంపల్లో ఉన్నావు, వీళ్ళు పిల్లలు వస్తుంటారు, ఒక 18-24 సంవత్సరాల మధ్య ఉండే పిల్లలకు వచ్చేసి ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ అది విచ్చలబడి అయిపోయినాయి. వచ్చేసి ఏడంటే దొరికే పరిస్థితి వస్తుంది. గతంలో వచ్చేసి మరి ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదా? ఎమ్మెల్యే గారు ఆయన వచ్చేసి చుట్టపు చూపు వస్తారు ఆయన. అరే అదేంటండి, చుట్టపు చూపు వచ్చినా కూడా ఆయన నియోజకవర్గంలో ఆ రేంజ్ లో గంజాయి, డ్రగ్స్ ఉన్నాయంటే ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలి కదా. కాబట్టి ఇవి కొంచెం ప్రధానంగా మెయిన్ గా ఎంతసేపు వచ్చేసి జగన్ తోనే కంపేర్ చేసుకోవడంతోనే సమస్య వస్తుంది. వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. కానీ వాళ్ళిద్దరే కాదు కదా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. అది 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 ఎప్పుడో సరే అది కూడా పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు జగన్ తో పోలిస్తే డెఫినెట్ గా వచ్చేసి చంద్రబాబు పాలన బెటర్. 20 మార్కులతో పోలిస్తే 30 మార్కులు ఆ మాటకు వస్తే అదే అదే అదే. కాబట్టి లా అండ్ ఆర్డర్ కూడా మెయిన్ గా వచ్చేసి ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎందుకు కంట్రోల్ రాలేకపోతుంటే ఇవే ఈ మద్యము, డ్రగ్స్, గంజాయి, సోషల్ మీడియా. దీని వలన ఎఫిషియెంట్ గా ప్రయత్నం చేస్తా ఉన్నప్పటికీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ రావడం లేదు. ప్రతి చోట ఏదో ఒకటి వచ్చేసి ప్రధానికి ఈ కారణం ఉంటుంది బ్యాక్గ్రౌండ్. బహుశా మీరన్న లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కానీ ఇప్పుడు మన రవి గారు చెప్పినట్టుగా ఐఏఎస్లు కానీ ఈ ఐపీఎస్లు కానీ గ్రూప్ అధికారులు కానీ వాళ్ళే ఉంటారు. ఇడిదిరిగి వాళ్ళని అక్కడెక్కడ మార్చుకుని వాళ్ళతోనే చేయించుకోవాలి. కానీ నువ్వు పనికిరావు ఇంటికి వెళ్ళిపో అని అనలేరు కదా. కాబట్టి బహుశా జగన్మోహన్ రెడ్డి హయాంలో దానికి అలవాటు పడిన వాళ్ళు ఇంకా తేరుకోలేదేమో, దాని నుంచి బయటికి రావట్లేదేమో బహుశా. దాని తోడు